ఇక సముద్రంలో విమానం కూలినా జలాంతర్గామి మునిగినా దాని జాడ కనిపెట్టడానికి ఏళ్లు పట్టొచ్చు. అలాంటిది సముద్ర గర్భంలో అమర్చిన చిన్న సైజు సీ మైన్స్ వెతకడం అంటే సామాన్యమైన విషయం ఎంత మాత్రము కాదు. ప్రస్తుతం హర్ముజ్ జలసంధిలో అమెరికాకు సరిగ్గా ఇలాంటి సవాలే ఎదురవుతోంది. ఇరాన్ పరిచిన సీ మైన్స్ ను ఊడ్చేస్తామని ట్రంప్ చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం కత్తి మీద సాములా మారింది. ఇక హర్ముజ్లో ఇరాన్ మైన్లను తొలగించడానికి అమెరికా తీవ్రంగా శ్రమిస్తోంది. యుఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్, మైకెల్ మార్ఫీ వంటి గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లను రంగంలోకి దించింది. అయితే ఇవి నేరుగా మైన్ల వద్దకు వెళ్లవు. ఇందుకోసం టార్ఫిడో ఆకారంలో ఉండే MK-18 మార్క్ II కింగ్ ఫిష్ లాంటి అండర్ వాటర్ వెహికల్స్ ను అమెరికా ఉపయోగిస్తోంది. ఇది హైటెక్ సోనార్ల సాయంతో నీటి అడుగున దాగి ఉన్న మృత్యుపాశాలను గుర్తిస్తాయి. మరోవైపు గగనతలం నుంచి MH-60S హెలికాప్టర్లు లేజర్ టెక్నాలజీతో సముద్రాన్ని జల్లెడపడుతున్నాయి. మైన్ కనిపించిన వెంటనే ఒక చిన్న రోబోటిక్ పరికరాన్ని పంపి దాన్ని పేల్చివేసే మైన్ న్యూట్రలైజేషన్ సిస్టమ్ను అమెరికా నౌకాదళం వాడుతోంది. ఇక ఇరాన్ పరిచిన కొన్ని రకాల మైన్లను లేజర్లు లేదా రాడార్లు కూడా గుర్తించలేవని నిపుణులు చెబుతున్నారు. పైగా గత ఏడాది తన వద్ద ఉన్న ప్రత్యేక మైన్ స్వీపర్లను అమెరికా పక్కన పెట్టడం ఇప్పుడు ప్రతిబంధకంగా మారింది.